తర్వాత 3వ పాదంలోకి వెళ్తే దీనికి కూడా 7వ అక్షరం చూడండి, ఎం. ఈ ఎం అనేది కూడా లఘువు అనమాట. గురువు. ఓకే, కాబట్టి ఒక శ్లోకము అనుష్టు ఛందస్సును ఫాలో అవ్వాలంటే ఇవే రూల్స్. ఏంటి? 4 పాదాలు ఉండాలి, అందులో 5వ అక్షరం వచ్చేసి ప్రతి పాదంలో 5వ అక్షరం లఘువు, 6వ అక్షరం గురువు ఉండాలి ప్రతి ఒక్క పాదంలో కూడా, అంటే 4 పాదాల్లో అది ఉన్నాయి. అది కాక ఇంకొక కండిషన్ ఏంటంటే మొదటి మరియు 3వ పాదాల్లో 7వ అక్షరం గురువు ఉండాలన్నమాట. అప్పుడే ఇది అనుష్టుప్ ఛందని ఫాలో అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఒకవేళ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 3 కలిపారు, కానీ దిస్ 49th శ్లోక డజంట్ బిలాంగ్ టు అనుష్టుప్ అనమాట. ఎందుకంటే అనుష్టుప్లో కేవలం 32 అక్షరాలు మాత్రమే ఉండాలి. కాబట్టి వీళ్ళు అది మరి ఎందుకు బట్ అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో డీప్ ఇంటూ దట్. చెప్తాను ఏం జరిగిందో చెప్తాను. అక్కడ ఇదిగోండి ఉంది కదా, అంటే కంటెక్స్ట్ ప్రకారం దీన్ని స్ప్లిట్ చేశారు. ఇక్కడ చూసారంటే ఇది ఒకటే లైన్ ఉంది. ఓకే, ఈ మూడింటిని ఒకలాగా ఇచ్చారు నెంబరింగ్ కోసం, అంతే. కంటెంట్ మారలేదు, ఏమీ మారలేదు. ఇక్కడ నెంబరింగ్ కోసం ఈ విధంగా ఇచ్చారు. అందుకని ఇక్కడ 2 వచ్చినాయి, ఇక్కడ 2 వచ్చినాయి. ఈ 3 కలిపి ఒక నెంబరింగ్ ఇచ్చారు. మీకు కంటెంట్ ఎక్కడా మారలా. శ్లోకంగా మీరు వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతే కనుక 2 గానీ తీసుకొచ్చి పెట్టింది. రైట్, అదే నేను చెప్తున్నాను. అనుష్టుప్ ఛంద లక్షణాలు అవి, ప్రాపర్టీస్. ఇలా 3, 3, 4 కలుపుకున్నారంటే అది మరి డిఫరెంట్ గా వాళ్ళకి, అంటే ఇవన్నీ కూడా కొంచెం ఏమంటారు, వాళ్ళకి అనుకూలంగా ఉండటం కోసం కలిపి ఉంటారు. అందులో తప్పలేదు. బట్ ఈ 52 అనేది నీ శ్లోకం అనకూడదు అనమాట. దిస్ ఇస్ నాట్ వాళ్ళ రిఫరెన్స్ కోసం పెట్టారు తప్పితే దిస్ ఇస్ నాట్ అనుష్టుప్ ఫాలో అవ్వట్లేదు. అనుష్టుప్ లో ఫాలో అంటే కేవలం 4 పాదాలు ఉండాలి. మీరు అన్నారు కదా ఇందాక 16 అన్నారు కదా, అది కాదు, 2 ఉండాలి మాట ఖచ్చితంగా. 2 లైన్లు, 4 పాదాలు ఉండాలి. ఈచ్ పాదం 8 ఉండాలన్నమాట. మొత్తం 32 అక్షరాలు ఉండాలి అనుష్టుప్ లో. రైట్, ఎనీవే, సో నాకు తెలుసు కాబట్టి చెప్పాను. కొన్ని అంటే ఎక్సెప్షన్ కండిషన్స్ లో 24 అంటే 3 పాదాలు ఉండే కూడా ఉంటాయి అని చెప్పి అవి దాని అనుష్టుప్ అన్నారండి. దానికి చాలా ఉన్నాయి ఇప్పుడు ఛందస్సులో. అనుష్టుప్ కాకుండా చాలా చాలా రకాలు అన్నమాట. గాయత్రి, ఇంకా త్రిష్టిప్పు, ఇంకా చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ, అది. కాబట్టి అనుష్టుప్, రామాయణం రాసిన అనుష్టుప్ లోను అనుష్టుప్ అంటే ఇది కాదనమాట. దీన్ని కొంచెం వాళ్ళు కన్వీనియంట్ కోసం కలిపారేమో. బట్ నేను ఇంకా డీప్ తెలుసుకోలేదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ బోత్ ఆఫ్ యూ, బట్ ఎవ్రీబడికి తెలియాలి కాబట్టి చెప్తాను అనమాట. దట్ ఈస్ ఓన్లీ ఐ వాంట్ టు క్లారిఫై అండి. సో సారీ ఇఫ్ ఐ డిస్టర్బ్ యూ. యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఐ విల్ రిమైన్ ఇన్ మ్యూట్ అంటిల్ మన వర్మ గారు వచ్చేంత వరకు. థ్యాంక్ యూ. అనిల్ గారు మాట్లాడండి. సార్, కాబట్టి నేనైతే ఇది ఏదో అలంకారంగా చెప్పారు, లేకపోతే అది ఇక్కడ చెందింది కాదు, అది ఒక జాతి స్త్రీల గురించి చెప్పారు, చెట్లకు పుట్టినట్టుగా లేదు అనేది అయితే ఒప్పుకునేది దానికి ఛాన్సే లేదు సార్. అక్కడ చాలా క్లియర్గా ఉంది. ఒకటి ప్రసూయంతే ఉంది, అక్కడ ఇంకో పదం ఫలంతే అని ఉంది. సో కన్వీనియన్స్ కోసం లేదా కంఫర్ట్ కోసం ఎవరు ఏది ఎలా శ్లోకాన్ని ఇటు అటు చేసుకొని పైకి కిందకి పెట్టుకున్నా అది వక్రీకరించడానికే, లేదా అక్కడున్న సత్యాన్ని దాచిపెట్టడానికి తప్ప ఇంకేం లేదు. లెట్ us move on to next question సార్. అయ్యో, మీరు అలాంటి స్టేట్మెంట్ లెట్టిస్తారు అనిల్ గారు. నేను చెప్తుంది సీఎం గారు ఇట్లా మార్చటం వల్ల దాని యువతల పాటలో దాని అర్థం ఉన్నది కదా, అదేమన్నా మారిపోతుందా లేదా చెప్పండి మీరు. అర్థం ఎందుకు మారుతుంది? అర్థం మారదు. మారిస్తే మారుతుంది, కానీ శ్లోకాల అర్థం ఎందుకు మారుతుంది? ఇవన్నీ కూడా 2 ఒకటే ఉన్నాయి కాబట్టి మారదు. మారిస్తే మారుతుంది అంతే. అంటే వీళ్ళు ఏంటంటే కన్వీనియంట్ గా కింద పై కలిపారు, కానీ బట్ ఇట్లా నంబరింగ్ ఇవ్వకూడదు. అప్పుడు దే షుడ్ నాట్ గివ్ నంబరింగ్ లైక్ దిస్. ఒరిజినల్ నంబరింగ్ ఎలా ఉందో అలా ఇవ్వాలి. మారే ఛాన్స్ లేదు. కాదండి, ఇప్పుడు ప్రసూయంతే అంటే ఇప్పుడు శయనా అని ప్రసూయంతే అన్నారు. అవును, ఆయన అబ్జెక్షన్ ఏం చెప్తుందంటే చెట్లు మంచాలు ఎట్లా ఇస్తాయి అంటున్నారు. అక్కడ మంచం అని చెప్పట్లేదు, పడుకునే వాటిని ఇస్తున్నాయి. చెట్ల మీద పడుకోరండి ఆ కాలంలో. అంటే ఇప్పుడు మామూలుగా కిరణ్ గారు సార్, పోయిన వారం వీడియో రివర్స్ చేసుకుని మీరే చూడండి. శయనం అంటే ఏంటో నాకు తెలియదండి అంటే అది మంచం అని మీరే చెప్పారు. పడుకునేదండి అర్థము. మంచం వల్ల మనం మంచం మీద పడుకుంటాం కాబట్టి శయనిస్తాం కాబట్టి మీకు అదే నేనేమని చెప్పి పడుకుంటారు కాబట్టి ఆ పదం వచ్చిందన్న. ఇప్పుడు మంచం అంటే మనలాగా 4 కాళ్ళు ఉండి మధ్యలో పైన మ్యాట్రిస్ వేసుకుని, లేకపోతే డబుల్ బెడ్ మ్యాట్రిస్ లాంటివి వేసుకుని, అది కాదు. ఆ చెట్లు పడుకోవడానికి ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నాయి. దాని అర్థం అక్కడ చెట్టు మీద పడుకునే వాళ్ళు లేరండి. నేను మీకు ఉదాహరణ అవతార్ మూవీలో చూపిస్తాడు కదా క్లియర్ గా, చెట్ల మీద వాళ్ళు మధ్యలో పడుకుంటారు, దాన్ని కవర్ చేసుకుంటారు దాంతో. అటువంటి చెట్లు ఉన్నాయి ఇక్కడ.
అది సినిమా, అది కల్పితం, అది కల్పితమే, ఇది కల్పితమే అని చెప్పాలనుకుంటున్నారా? దీన్ని చూసే వాళ్ళు పెట్టారు అక్కడ, ఈ వర్ణన చూసే వాళ్ళు అక్కడ పెట్టారు దాన్ని. అనిల్ గారు, కిరణ్ గారు ఒక నిమిషం ఉండండి. ఇక్కడ శయనం అంటే మీకు డిక్షనరీ ఉంది కదా, ఇది డిక్షనరీ. సో దీంట్లో చూద్దాం మనం ఆర్గ్యుమెంట్ చేసుకోవడానికి. శయనం అంటే ఏంటి చూడండి ఇక్కడ యాక్చువల్గా. సో ఇది నపుంసకలింగ. శయనం అంటే ఏంటి ఒకటే అనమాట, అంటే సింగులర్, ఒకటే ఉండేది అనమాట. శయన అని అంటే మల్టిపుల్ అనమాట, అంటే ప్లోరల్. శయనాని శయనం, ఓకే, బహు. ఇక్కడ ఉండి శయన అంటే ఇది ఒక మీనింగ్ ఇక్కడ. ఏది రైట్, ఒక్కసారి తీస్తున్నాను. సో మీకు కనిపిస్తుంది నా కర్సర్? మీకు కనిపిస్తుందండి. రైట్, ఇక్కడ దీస్ ఆర్ ద థింగ్స్. ఒకటేమో స్లీపింగ్, కౌచ్ అండ్ బెడ్. ఈ మూడులో ఏదో ఒకటి తీసుకొచ్చి మనం, అంటే పండుకోవటానికి సంబంధించే దాన్ని మనం శయనం అనమాట. మరి ఒకప్పుడు చెట్ల రాళ్ళ మీద పడుకుంటే దాన్ని కూడా బెడ్ లాగా అనుకోవచ్చు. బట్ ఇప్పుడు మోడర్న్ లో మనకు అన్ని కూడా కౌచ్లు అవన్నీ లేవు కదా అప్పట్లో. బట్ దీన్ని మనం ఎట్లా అయినా అర్థం చేసుకోవచ్చు. అంటే పండుకోవడానికి సంబంధించిన దాన్ని శయనం అంటారు అనమాట. శయన అని అంటే ఇది ప్లోరల్ అంతే. Anil garu, are you satisfied with this meaning what is shown here? Sir, అనిపిస్తుందా? బెడ్, కౌచ్, స్లీపింగ్. శయన మందిరం అంటే బెడ్రూమ్. శయనం అంటేనేమో అది పడుకోవడానికి ఉపయోగించే దాన్ని శయనం అంటారు అనమాట. అంటే అది కౌచ్ అంటే మనం సోఫా మీద అంటున్నాం కానీ ఇప్పుడు అప్పుడు సోఫా లేదు కదా, బెడ్. దీన్ని ఇది కౌచ్, బెడ్. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ శయనం. శయన అని అంటే ప్లోరల్ అంతే. దాన్ని బ్రేక్ చేద్దాం, శయనం కింద తీసుకోండి మీరు, ఈజీగా ఉంటుంది అప్పుడు. అదే సార్, నేను అదే మాట్లాడుతున్నాను, అదే చెప్తున్నాను. ఇప్పుడు శయనాల్ని సృష్టిస్తుంది అని చెప్పినప్పుడు సైన్స్ ని అంతగా చెప్పే మీరు ఇక్కడ మీకు ఎర్రర్స్ ఏం కనపడతలేదా? ఇక్కడ నేను సైన్స్ ని ఇష్టపడ్డా కానీ నేను ఇక్కడ సైన్స్ ని డిఫెండ్ చేసే అతనిలాగా రాలేదు. కేవలం మీకు టైం ఇచ్చే అతనికి నేను హెల్పర్ గా వచ్చాను కాబట్టి యూ ప్లీజ్ డిస్కస్ చేసుకోండి. మీకు ఏమైనా కావాలంటే అంటే మీరు వివక్ష చూపిస్తున్నారని నేను అంటాను. అప్పుడు మరి మీరేమంటారు సార్? వివక్ష ఎందుకు అవుతుంది? ఇప్పుడు యూ బోత్ ఆర్ డిస్కసింగ్. ఇప్పుడు మరి కిరణ్ గారికి కూడా ఇంట్రెస్ట్ ఉండి ఎస్ అండి మీరు కూడా ఇన్వాల్వ్ కావచ్చు అంటే ఇన్వాల్వ్ అవుతాను, అంతేగాని మీరు ఒక్కరు చెప్తే కాను కదా. బికాస్ కిరణ్ గారికి సంస్కృతం రాదు, మీకు రాదు. ఇప్పుడు నేను తప్పు కూడా చెప్పొచ్చు కదా. కాబట్టి కిరణ్ గారు కూడా ఒక సంస్కృతం తెలిసిన అతను తీసుకొస్తే బాగుంటుంది. అప్పుడు మేము ఆ సంస్కృతి వచ్చిన వారు ఇద్దరు మాట్లాడుకుంటాం. కాదండి, సేమ్ ప్రశ్న ఇప్పుడు మనం అంతవరకు వెళ్ళాల్సి లేదు. చెట్లకి ఆ తాళ్ళలో లేకపోతే ఓడలో వచ్చి వాటి మీద ఆ అడవి మనుషులు పడుకుంటారా పడుకోరా అని చెప్పండి. పడుకుంటారండి, పడుకుంటారు. ఎందుకు పడుకోరు? పడుకుంటారు కాబట్టి అట్లాంటి పడుకునే ఫెసిలిటీ ఇచ్చింది కాబట్టి ఈ శ్లోకంలో ఆ పదం రాశారండి. శయన అనే పదం అందుకు వచ్చిందండి. ఇప్పట్లాగా హామ్ పట్ అని చెప్పి లేకపోతే అంటే మ్యాజిక్ చేసినట్టు మంచం ఇచ్చిందని కాదు అక్కడ చెప్తుంది. ఆ అడవి యొక్క వర్ణన చెప్తున్నారు, ఆ చెట్ల యొక్క వర్ణన అక్కడ ఉన్నది. అయితే కిరణ్ గారు ఇప్పుడు ఇక్కడ ఏమన్నారంటే, సార్ సీఎం గారు వినండి, వాళ్ళు అడవి మనుషులు, చెట్లు వాటి ఊడలు గాని లతలు గాని లేకపోతే ఏదన్నా వస్తే వాటి మీద పడుకుంటే తప్పేంటి అని అంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు అడవి మనుషుల గురించి చెప్పట్లేదు. కురు రాజ్యం ఏదైతే ఉందో ఆ కురు రాజ్యానికి ఉత్తర దిక్కున ఉన్న వారి గురించి చెప్తున్నారు. రైట్, అక్కడ ఏమున్నాయంట? బంగారు పర్వతాలు ఉన్నాయంట. తర్వాత కొన్ని వృక్షములు అనేక ఆకారములు గల వస్త్రములను ఫలించును, అంటే ఈయనేమో ఆకులు అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ వజ్ర వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు ఇవన్నీ కూడా వస్తున్నాయంట. కొన్ని వృక్షములు ముత్యములతోనూ వైడూర్య మాణిక్యములతోనూ విచిత్రములైన స్త్రీలకు పురుషులకు కూడా అనురూపమైన అన్ని ఋతువుల యందు సుఖముగా సేవింపదగిన అలంకారములను, కొన్ని వృక్షములు అమూల్యమైన మణులతో విచిత్రమైన వస్తువులను ఫలించుచుండెను. వస్తువులనే డైరెక్ట్ గా ఫలించేస్తుంది అది. అనిల్ గారు చెప్పండి సార్, ఇష్టం సార్. ఇప్పుడు కాదు, ఆ చెట్లు అక్కడ ఉన్నాయండి. నిజంగా అక్కడ పడుకునే వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ చెట్టు గురించి వర్ణన చేస్తున్నారు. వాళ్ళు అక్కడ నేనండి అడవి మనుషులు వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు వగేరా ఇవన్నీ వేసుకుంటారు అడవి మనుషులు కదా. మళ్ళీ కట్టుకునేదేమో ఆకులు కట్టుకుంటారు, పడుకోవటం మాత్రం చెట్ల మీద పడుకుంటారు. కాదండి, ఇప్పుడు కాదు, నిజంగా అక్కడ కనుక మనుషులు ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు ఉన్నారు, ఆ ఫెసిలిటీస్ అనుభవిస్తున్నారు అనుకుందాం, కాసేపు అనుకుందాం. ఇప్పుడు అక్కడ దాన్ని ఏమని వర్ణిస్తున్నారు? ఆ ప్రదేశాన్ని, ఇదిగో మీరు ఇక్కడికి వెళ్తే అక్కడ ఇటువంటి చెట్లు ఉంటాయి, ఆ చెట్ల దగ్గర ఎలా ఉంటాయి, అక్కడ ఈ జాతుల వాళ్ళు నివసిస్తున్నారు అని చెప్పి వర్ణన చెప్తుంటే మీకు ఇందులో అబ్జెక్షన్ ఎక్కడ వచ్చింది అంటున్నా, ఇందులో తప్పు ఎక్కడ అనిపించింది? అది నేను అడుగుతున్నా మిమ్మల్ని.
సార్ వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు ఇవన్నీ చెట్లకి కాయవు సార్. అక్కడ చెట్లు కాసిన ఎవరు చెప్పారు మీకు? మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి సార్. చూస్తున్నానండి. మీరే చదవండి సార్, స్క్రీన్ మీద కనపడుతుంది చదవండి. కొన్ని వృక్షాల ముత్యాలతోనూ వైడూర్య మాణిక్యాలతోనూ విచిత్రమైన స్త్రీలకు పురుషులకు కూడా అనురూపమైన అన్ని ఋతువులందు సుఖముగా సేవింపదగిన అలంకారాలను, కొన్ని వృక్షములు అమూల్యమైన మణులతో విచిత్రమైన వస్తువులను ఫలిస్తున్నాయి. చెప్పండి. మనం మీకు చూపించే కదా ఇప్పుడు బ్లాక్ పర్ల్ అనేది ఒకటి వచ్చింది, అలాంటి చెట్టు ఉంది. సో ఏ రకాల జాతులు, ఎన్ని రకాల జాతులు ఈ భూమి మీద ఉండేవో, ఎన్ని అంతరించిపోయినా మీకు మనకు తెలియదుగా. అవి విత్తనాలు, రైట్? ఇవి వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, మణులు ఇవి వేరు, అవి విత్తనాలు వేరు. ఇక్కడ వజ్రం అనలేదండి, చూడండి కావాలంటే. ముత్యాలు, వైడూర్యాలు, మాణిక్యాలు అన్నారు. ఓకే, శ్లోకం చూపించండి ఒకసారి. దీన్ని శ్లోకం తీయండి, పైకి వెళ్ళండి. 47వ శ్లోకం చూపించండి. వెళ్తున్నా ఉండండి. ఏమని చెప్పారు చూడండి. ముక్త వైదూర్య చిత్రాణి అన్నారు. ఓకే, అదేనా? సర్వర్తు సుఖ సేవ్యాని ఫలంత్యన్యే నగోత్తమాహ. అంటే అలంకారాన్ని ధరించుకునే వాటిని ఆ చెట్లు ఇస్తున్నాయి అని చెప్పారు. ముత్యాల చేత, వైఢూర్యాల చేత చిత్రములైన, ఓకే, సమస్త ఋతువుల యందు సుఖంగా సేవింపదగిన వాటిని ఆ చెట్లు ఇస్తున్నాయి అన్నారు. మీరు ఇప్పుడు మామూలుగా ఇక్కడ వజ్రం అనే మాట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, ఆ చెట్లు అటువంటి వాటిని ఇప్పుడు మీరు అమెజాన్ ఫారెస్ట్ కి వెళ్ళినా ఇంతకన్నా ఎక్కువే ఉంటాయి. అంతేందుకంటే ఇప్పుడు మనం మొన్నటి వరకు కూడా మన ఈ తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, ఖమ్మం దగ్గర అటవీ ప్రాంతం ఉంటుంది, ఏమంటారండి, రంపచోడవరం అటు సైడ్. అక్కడ కొన్ని జాతుల వాళ్ళు రకరకాల చిత్ర విచిత్రాలని వేసిన వాళ్ళు ఆభరణాలు, అవన్నీ వాళ్ళకి డైరెక్ట్ నేచర్ నుంచి వచ్చినాయి. అవి వాళ్ళేమి తవ్వి తీసినవి కాదు. సో అటువంటి చెట్లు ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. కానీ అవన్నీ విత్తనాలు కదండి, ముత్యాలు, రత్నాలు, మాణిక్యాలు, మణులు కాదు కదా. అది ముత్యంలా ఉంది కాబట్టి ముత్యం అని చెప్పారండి. మనకెట్లా తెలుసు సార్ అది ముత్యంలా ఉందని? అందుకని మనకు తెలియదు కాబట్టి మనం ఊహించుకోవద్దు అంటున్నా. అక్కడ ఉన్నది ఎలా ఉన్నది తీసుకోండి. కాబట్టి మీరు ఏది చెప్తారు అదే కరెక్ట్ అంటారు. నేనేం చెప్తే అక్కడ ఉందని చదివి చెప్తున్నాను మీకు. అక్కడ లేదే కదా సార్ ఇప్పుడు దాకా మీరు చెప్తున్నారు. అక్కడ ఉన్నదే చెప్పాను సార్. మీకు చెట్లు రకరకాల వస్తువులు ఇస్తున్నాయి. అంటే వస్తువు అంటే ఇన్ ద సెన్స్ ఆ పర్టికులర్ ముత్యమో లేకపోతే ఆ పర్టికులర్ వైడూర్యాన్ని ఆ చెట్టు ఇస్తుంది. రకరకాల నగలు చేసుకుంటున్నారు వాటితోటి. రకరకాల పుష్పమాలలో ఉన్న చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మీద పడుకునేలాగా ఆ ఫెసిలిటీ ఉన్న చెట్లు కూడా ఉన్నాయని చెప్పారు. అందులో చెప్పింది అదే. సీఎం గారు దీని పద విభజన చేస్తారా సీఎం గారు? 49 ఒరే నీ అమ్మ బోసిడి కొడక పద విభజన చేస్తారా? మాట్లాడుకునేవాడి వాళ్ళని. మనకి ఏమైనా ఆర్గ్యుమెంట్ ఎక్కువ అయితే మనం ఇన్వాల్వ్ అవుతాం, కానీ లెట్ దెమ్ డిస్కస్. నేను లాస్ట్ వీక్ కూడా అదే మాట్లాడాను సార్. నేను ఏమన్నాను, ఇక్కడ వస్త్రములను ఫలించును అని ఉంటే వస్త్రములను ఇక అక్కడ లేదే చెప్తున్నారు. అక్కడ ఆ ఆకులండి, ఆకులు కట్టుకున్నారని చెప్తున్నారు. అసలు ఆకులు అనే పదమే లేదా ఆడ. డైరెక్ట్ గా వస్త్రముల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యా వస్త్రం అంటే శరీరాన్ని కప్పుకుని. సీఎం గారు మీరు చెప్పండి సార్, మీకు సంస్కృత వస్త్రం అంటే మీనింగ్ చెప్పండి. హెల్ప్ చేస్తాను సీఎం గారు. నేను చెప్తుంటే నమ్మట్లేదు, మీరే చెప్పండి. వస్త్రం అంటే ఏదైనా కానీ మన శరీరాన్ని కప్పుకోవటానికి. అట్లని అంతే కదా. పెద్ద పెద్ద ఆకులని వాటిని కూడా కప్పుకోవచ్చు, వస్త్రాలు కింద వాడచ్చు వాటిని. అంతే. వస్త్రం అంటే మన దేహాన్ని కప్పుకోవడానికి ఉపయోగించేదాన్ని వస్త్రాలు అంటారు. ఇప్పుడు మన ప్యాంట్ షర్ట్ అంటున్నాము, లేదా చీరలు. అలా ఇప్పుడు ఆకులు కట్టుకున్నారు లేదని చెప్పగానే వస్త్రాలు అంటే ఏంటంటే విచ్ ఇస్ యూజ్డ్ టు కవర్ అవర్ బాడీ. అక్కడ ఆకులని లేదు కదా సార్. ఆకులని లేదు, వస్త్రాలంటే మనకి దాని అర్థము అది అని చెప్తున్నానండి నేను. మీరు మీరు కట్టుకునే వాటిని ఆ చెట్లు ఇస్తున్నాయి, అది నేను చెప్పింది ఆ రోజు. ఆ చెట్లకు ఆకులు ఉంటాయి కాబట్టి అంతంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి, వాటిని కట్టుకుంటారని చెప్పారు. శరీరానికి ఆచ్ఛాదనంగా కట్టుకునే వాటిని ఆ చెట్లు ఇస్తున్నాయి. ఆ శ్లోకంలో ఉంది. సరే, ఇది గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి దాంట్లో చూడండి ఒకసారి. ఇది నాకు చూపించండి సార్ కిరణ్ గారు. ఎన్నో శ్లోకం అండి? ఏమో ఇక్కడ మాత్రం వాచింగ్ లైవ్. అక్కడ ఎంత నంబర్ ఇచ్చారు నాకు తెలియదండి. శ్లోకం చూపించండి ఒకసారి నాకు. అయ్యా గురువు గారు ఏబిసి ఏదో పెట్టాడు, మీకు రెస్పాండ్ అవ్వండి. సనాతన్ ఒక్క నిమిషం, నేను వెళ్తున్నాను, ప్రెజెంటేషన్ లోకి వెళ్తున్నాను. ఉండండి.
46 అండి. నానాకారాణి వాసాంసి. ఓకే, నానాకారాణి వాసాంసి.